థియేటర్ల బంధు అనే కార్యక్రమాన్ని తీసుకొచ్చిన వెనకాల ఉన్న కుట్రలో ఉన్న నేతలందరినీ కూడా ఆయన తన సొంత పార్టీ నేత జనసేన పార్టీకి చెందిన రాజమండ్రి సిటీ ఇన్ఛార్జిని సస్పెండ్ చేశారు. అంటే ఆయన ఏ విధంగా చేస్తున్న రాజకీయం ఎక్కడ ముఖ్యంగా చూసుకుంటే ఇందులో ఆయన కోణం ఎలా ఉందని అంటారు, ఆయన వ్యవహరించే తీరు అనేది? అది ఏం చేసినా ఆయన కరెక్ట్గానే చేస్తాడు. ముందు తన అనేవాళ్ళు తప్పు చేస్తే వాళ్ళని శిక్షిస్తాడు. ఆ తర్వాత ఎవడైనా పరాయోడు తప్పు చేసినా వాడిని శిక్షిస్తాడు. ఆయన ఒక క్రమశిక్షణ పద్ధతిగా వ్యవహరించడం ఆయన నైజాం. ఇంకోటి ఏంటంటే హరిహర వీరమల్లు సినిమా గురించి కొన్ని సంవత్సరాల నుంచి అభిమానులు వెయిట్ చేస్తున్నారు. అట్లాంటిది హరిహర వీరమల్లు జూన్ 12 రిలీజు అనే డేటు అనౌన్స్ చేసిన తర్వాత వీళ్ళు ఎప్పటి నుంచో కుట్రలు కుతంత్రాలు దుర్మార్గాలు ప్లాన్ చేసుకుంటూ జూన్ 1 తారీఖున సినిమాలు బంద్ ప్రకటించడం అనేది చాలా దారుణమైన విషయం. అసలు వీళ్ళు ఏ విధంగా వ్యవహరిస్తున్నారు? కేవలం ఈయన సినిమాల మీద పగబట్టారా, ఈయన మీద పగబట్టారా, లేకపోతే కూటమి ప్రభుత్వం మీద పగబట్టారా? అవేవో సామరస్యంగా పరిష్కరించుకోవాలి. ఒకరోజు జగన్ రెడ్డి హయాంలో జగన్ రెడ్డి దగ్గరికి వెళ్ళి వీళ్ళు చేతులు కట్టుకుని ఎంత అవమానానికి గురై ఇక్కడికి వచ్చారో తెలుసు. ఈ ఒక్క సమస్య పరిష్కారం కాలేదు. ఇవాళ సమస్యలు పరిష్కరించుకోండి, ముఖ్యమంత్రి గారిని కలవండి అని ఆయన ప్రత్యేకించి చెప్తున్నారు. అయినప్పటికీ కూడా వీళ్ళు ఇక్కడుండి వీళ్ళ సొంత నిర్ణయాలు తీసేసుకుని థియేటర్ల బంద్ ప్రకటించటాలు, అసలు అది ఒకళ్ళకి సంబంధించిన విషయం కాదు. ఫిలిం ఛాంబర్ ఆధ్వర్యంలో చలనచిత్ర పరిశ్రమ ప్రముఖులు అందరూ కలిసి తీసుకోవాలి ఆ నిర్ణయం. పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు తన సొంత పార్టీ నేతని ఈ విషయంలో ఉన్నారని చెప్పి తప్పించేశారు. పైగా థియేటర్ల మీద ఇప్పుడు ఆయన కొంత నిఘా పెట్టడం జరిగింది. అంటే థియేటర్లో మనకి ఏదైతే పాప్కార్న్ కానీ కూల్ డ్రింక్స్ ఇటువంటివి అన్నీ కూడా బాగా ఎక్కువ రేట్లు అమ్ముతుందని చెప్పి మనం ఎప్పుడు అంటున్నాం. ఇప్పుడు వాటి మీద కూడా ప్రభుత్వం కొంత కట్టడి చేసే విధంగా రూల్స్ తీసుకొస్తుంది. ఎలా ఉండబోతుంది అంటారు ఈ విషయం గురించి? అది చాలా మంచి పద్ధతి. ఎందుకంటే వాళ్ళ ఇష్టానుసారమైన రేట్లకి వాళ్ళు అమ్ముకోవటం చాలా దారుణంగా ఉంటుంది. మన సినీ అభిమానులు ఆ రేట్లు భరించుకోలేక ఏదో తినాలో తాగాలో అన్నట్టుగా ఏదో నీళ్లు తాగో తాగి థియేటర్లోకి వెళ్ళిపోతున్నారు, కానీ ఏం తినలేకపోతున్నారు. దాన్ని కంట్రోల్ చేయడం కూడా మంచిదే. ఎందుకంటే ఆయన ఏది చేసినా కొంచెం ఆలోచించి చేస్తాడు. అలాగే ఆ విషయంలో కూడా ఆలోచించారు, అది మంచి పద్ధతి. ఇప్పుడు ముఖ్యంగా ఈ థియేటర్ల బంద్ అనేది హరిహర వీరమల్లు సినిమా ముందే ఎందుకు పెట్టారంటారు? దీని వెనకాల 4 ప్రొడ్యూసర్లు, ఒక మాజీ ఎమ్మెల్యే ఉన్నారని చెప్పి గట్టిగా ఆరోపణలు వస్తున్నాయి. మీరేమంటారు దాని గురించి? ఒక మాజీ ఎమ్మెల్యే అని కాదు, 4 ప్రొడ్యూసర్లు కాదు, ఇది ప్లాన్ నడుస్తుంది. ఎందుకంటే అభిమానులు ఎదురు చూస్తున్నారు ఆయన సినిమాలు. ఇప్పుడు హరిహర వీరమల్లు, ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్ కోసం ఎప్పుడు చూద్దామా అని ఈ 2 రాష్ట్రాల ప్రజలు కూడా ఎదురు చూస్తున్నారు. కొంతమంది రాజకీయ నాయకులు ఏంటంటే ఆయన ఫటాఫట్ ముక్కుసూటిగా వెళ్ళిపోయే తత్వం పవన్ కళ్యాణ్ గారిది. వీడు ఎదిగిపోతున్నాడు, ఎక్కడికో వెళ్ళిపోతున్నాడు. ఒక నిజాయితీ పరుడు ఎదిగిపోతాడు, ఎవడో ఆపరేయడు. అర్థమైంది. ఎన్నెన్నో కార్యక్రమాలు చేసుకుంటూ ఇవాళ ప్రజల హృదయాలలో దోసుకున్నాడు ఆయన. ఇలాంటి ఆటంకులు కల్పించాలి, ఏదో ఒకటి చేయాలి తన్ని అనే విధంగా ఈ కక్షపూరిత వ్యవహారాలు చేస్తున్నారు. అలాంటి ఆటలు ఏమి సాగవు. పవన్ కళ్యాణ్ సినిమా ఇండస్ట్రీ మీద కక్ష కట్టారని చెప్పి చాలామంది కూడా వైఎస్ఆర్సీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. మీరేమంటారు? ఆయన సినిమా ఇండస్ట్రీని కక్ష కట్టారా, లేదంటే సినిమా ఇండస్ట్రీ అభివృద్ధి కోసం దోహదపడుతున్నారంటారా? సినిమా ఇండస్ట్రీ మీద కక్ష కట్టడం అసంభవం. ఆ పదం ఎవడో నీచ నికృష్ట కమేలగాలు మాట్లాడతారు తప్ప సినిమా పరిశ్రమను అభివృద్ధి చేయటం కోసమే సినిమా శాఖను జనసేన పార్టీ ఒక నాయకుడు కందుల దుర్గేష్ గారికి ఇప్పించి అభివృద్ధి కార్యక్రమాల కోసం చాలా కార్యక్రమాలు ఆయన ప్లాన్లో చేస్తారు. కానీ ఇక్కడ ఏంటంటే వీళ్ళు ఎదవ రాజకీయాలు చేస్తూ వాళ్ళ దగ్గరికి వెళ్ళక ఇక్కడ ఏదో పెత్తనాలు చేయాలని చూస్తున్నారు. అట్లా అయితే థియేటర్లు మూతపడతాం కాదు కదా, థియేటర్లే ఆగిపోతాయి. ఇంకా అభిమానులుగా మేము ఛానల్ నుంచి ఎదురు చూస్తున్నాము. నాకుగా చెప్తున్నా, ఎందుకంటే ఆయన క్రమశిక్షణ కట్టుబడి ఉన్నాం కాబట్టి సరిపోతుంది. మేము కానీ తెగిస్తే థియేటర్లే కాదు, ఇంకా వేరే ఆస్తులు కానీ ఇంకోటి కానీ ఏదైనా మేము ఏమైనా చేయగలం. అది పవన్ కళ్యాణ్ సినిమా హరిహర వీరమల్లుని ఆపగలరు అనుకుంటున్నారా ఈ థియేటర్ల బంధు అనే కార్యక్రమంలో? అసంభవం. అది హరిహర వీరమల్లే ఆపాలి అనుకుంటే ఆ కథ ఎక్కడికో వెళ్తుంది. చాలా దారుణాలు, చాలా పరిణామాలు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు వస్తాయి.